ఓకేనా? ఈరోజు తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన రోజు అనగా తెలుగుదేశం పార్టీ మన ఎన్టీఆర్ నందమూరి ఎన్టీఆర్ పార్టీ పెట్టిన 9 నెలలకే ముఖ్యమంత్రిగా గెలిచిన ఘనత ఒక నందమూరి కుటుంబానికి నందమూరికి ఎన్టీఆర్కి దక్కిందని తెలియజేస్తున్నాము. తర్వాత అప్పుడు నిరుపేదలకి రామారావు ముఖ్యమంత్రి కాకముందు కూడా నిరుపేదలకి అన్నం అంటే లేదు, అంటే ఒరుపు అంటే ఒక దసరా పండుగ నాడు ఉగాది నాడు మాత్రం తినేది. తర్వాత మన ఎన్టీఆర్ ముఖ్యమంత్రి కాకముందు 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానన్నాడు. 2 రూపాయల కిలో బియ్యం ఇస్తానని అప్పట్లోన ఇట్లా నిరుపేదలకి ఒరుపు అంటే చిక్కదు, సంకటి కొర్రపు తిని బతికేవాళ్ళు. అప్పుడు పార్టీ పెట్టిన 9 నెలలకే నందమూరి రామారావు గారు ముఖ్యమంత్రి అయ్యి అందరికీ 2 రూపాయల కిలో బియ్యం 2 రూపాయల కిలో బియ్యం అని ప్రతి ఒక్కరికి ఆదుకున్న ఘనత ఒక నందమూరి ఎన్టీ రామారావుకి దక్కిందని తెలియజేస్తున్నాము. మరి అది కాక ఈరోజు మా ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాథరెడ్డి ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు మన రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు మా వీరంపల్లి గ్రామంలో ఈరోజు 44వ పార్టీ ఆవిర్భావ దినోత్సవం చేస్తున్నాము. ఈ సంవత్సరం అంటే 44 సంవత్సరాలైంది ఎన్టీఆర్ పార్టీ పెట్టి ఈరోజు పార్టీ దినోత్సవం జరుపుతున్నాము. కాబట్టి మరి ఈరోజు అప్పట్లోన జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఈ నిరుపేదస్తులకు అందరికీ బియ్యం కార్డులు తీసేసినాడు, నిరుపేదస్తులకి రేషన్ కార్డులు తీసేసినాడు, తర్వాత నిరుపేదస్తులకు పింఛన్లు తీసేసినాడు. వీళ్ళందరికీ ముండపోతే ఏమో భర్తలేడు, ఏమో భర్తలేడు, ఏమో భర్తలేడు, ఏమో భర్తలేడు, ఏమో భర్తలేడు, ఇట్లా భర్త లేని వాళ్ళకల్లా పింఛన్ తీసేసినాడు. కాబట్టి మరి అందరికీ లింకులు పెట్టి అంటే అన్ని ఫలాలకి అందరి భూములు లింకు పెట్టి పింఛన్లు తీసేసినాడు. తర్వాత బియ్యం కార్డులు తీసేసినాడు. ప్రతి ఇంటికి బిల్లు కూడా పడడం లేదు. కాబట్టి ఇప్పుడున్న ముఖ్యమంత్రి తెలుగుదేశం పార్టీ నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మా వీరంపల్లి గ్రామానికి మరి పోయిన పింఛన్లన్నీ ఇవ్వాలని, తర్వాత రేషన్ కార్డులు ఇవ్వాలని, మరియు ఇంటికి బిల్లులు పడేటట్లు అమలు చేయాలని మరి మా ఎమ్మెల్యే డాక్టర్ బి విజయనాథరెడ్డి గారిని కోరుతున్నాము. అదేవిధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కోరుతున్నాము. అదేవిధంగా మన విద్యాశాఖ మంత్రి రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారిని కోరుతున్నాము. మా వీరంపల్లి గ్రామం వీరంపల్లి గ్రామం టీడీపీ అధ్యక్షుడు నేను. కాబట్టి మరి ఈ ప్రజలకందరికీ అప్పుడు జగన్ ముఖ్యమంత్రిగా ఉండి ఇట్లా ముండమోపులు భర్త లేని వాళ్ళు పింఛన్ తీసేసినాడు, బియ్యం కార్డులు తీసేసినాడు, ఇంటికి ప్రతి ఇంటికి బిల్లు కూడా పడడం లేదు, భూమికి ఇండ్లకి కుటుంబం అంతమందికి లింకు పెట్టి ఫలం చూపిస్తుందని పింఛన్ తీసేసినాడు. కాబట్టి మన నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు ఇవి గమనించి మరి వీళ్ళకందరికి పింఛన్లు పార్టీ పెట్టిన దినోత్సవం కాబట్టి తెలుగుదేశం పార్టీ అంటే ప్రజల అభివృద్ధి కోసము, పార్టీ అంటే తెలుగుదేశం అంటే తెలుగుదేశం పార్టీ అభివృద్ధి చేస్తుందని అర్థము. కాబట్టి వీళ్ళకందరూ పింఛన్లు అమలు చేయాలని, మరి రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డు ఇవ్వాలని, అందరికీ పోయిన వాళ్ళకన్నా పింఛన్ ఇస్తే మా వీరంపల్లి గ్రామ ప్రజలందరూ రుణపడి ఉంటారు చంద్రబాబు నాయుడుకి అని తెలియజేస్తున్నాము. జై బి విజయనాథరెడ్డికి, జై బి విజయనాథరెడ్డికి, జై బి విజయనాథరెడ్డికి, జై ముఖ్యమంత్రి గారికి, నారా చంద్రబాబు ముఖ్యమంత్రికి, నారా లోకేష్ గారికి, జై తెలుగుదేశం, జై జై తెలుగుదేశం. గట్టి సపోర్ట్ కొట్టడం చూడ ఇక్కడ అక్కడ కొట్టు రూపాయలు కట్టి వీడియో కట్ చేసి ఫోటో కొట్టు, 100 రూపాయలు అట్లా కొట్టు.